మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు, అన్న ఎన్టీఆర్ శతకోటి వందనాలు. ఇక ఆంజనేయులు గారు, అన్నా నీకు అన్న మీద ఉండే అభిమానానికి నేను నీకు వీరాభిమానానికి నీ పాదాలకు మొక్కుతున్నాను. నిన్ను చూస్తే అన్నగారిని చూసినట్టే. జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. థ్యాంక్ యూ బ్రో. మరి మరొకటి పరిశీలిస్తే సూపర్గా పాడుతున్నారు బ్రో. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సోదరా. ఇక రెడ్డయ్య గారు, సయ్యద్ బాయ్ చెప్పేవాడు రాజు, వినేవాడు మంత్రి. స్కూల్లో గురువు లాంటి వాడివి, వినేవాళ్ళు స్టూడెంట్కి డౌట్ వస్తే గురువునే కదా అడగాల్సింది. అందుకని టమోటా రేట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నాం, సరిగ్గా చెబుతావని. మిగతా యూట్యూబ్ వాళ్ళందరినీ మేము నమ్మము, నువ్వైతే సరిగ్గా చెబుతావు. నిజమేనా? మీ ఆ నమ్మకాన్ని కాపాడుకోవడమే నా పని. నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ ఏముండదు. అందుకే ప్రస్తుతం మీద దాని గురించి ఏం మాట్లాడేవి. ఎందుకంటే మే వరకు కూడా ఉత్తర భారత ఇక్కడి నుంచి ఎగుమతి అవకాశాలు కనిపించడం లేదు. మే నెలలో ఆరంభం అవ్వచ్చు, 15 తర్వాత అలా. అందుకనే చాలామంది వారు కూడా ఒక అన్నదాత అడిగారు, అన్న ఈసారి ఎండలు భారీగా ఉంటాయి, ప్లాంటేషన్ చేసుకోమనండి, తోటలు కాపాడుకోమని చెప్పండి అన్న. నా తరపున మీరు మీ కామెంట్ నా సమాన కార్యక్రమం అన్నారు. బాగానే ఉంది. కానీ ఒక్కటి, టమోటా ధర ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేము. కానీ సీజన్ మనం టార్గెట్ అనుకుంటే ధర ఉంటుందో పోతుందో. సీజన్ మన టార్గెట్ అయితే మాత్రము మార్చి చివరిలో కానీ ఏప్రిల్ నెలలో కానీ నాటుకోండి. ఫిబ్రవరిలో మాత్రం దయచేసి భారీ ప్లాంటేషన్ చేయొద్దండి. మితంగా నాటుకుంటే తప్పులేదు, గత సంవత్సరం భారీగా చేశారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఒక వ్యాపారస్తుడి ఆవేదన సయ్యద్ జాన్ గారు. ఈరోజు టమోటా కొన్నవాడి ముఖంలో కల లేదు, సంతోషం లేదు. బండి ఎత్తిన సంతోషం ఏమాత్రం లేదు. కారణం అక్కడ ధర లేదు. లాభం నష్టం దేవుడు చూడాలి. ఇది ఒక వ్యాపారస్తుని బాధ. ఇక తాహిర్ గారు, చిన్న మండెంలో సెటిల్మెంట్ రేట్ పెట్టడం వల్ల చిన్న మండలం వాళ్ళము కాస్తో కూస్తో పెట్టుబడి చేసుకోవడం జరుగుతుంది. మేము కొంతవరకు అదృష్టవంతులం. సయ్యద్ బాయ్, టుడే సెటిల్మెంట్ రేట్ 400. మంచి ధర తాహిర్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చిన్న మండెం పరిసర ప్రాంతంలో అంతా టమోటాలు సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళందరూ ఎక్కువగా గుంటూరు బయట వ్యాపారస్తులే. వాళ్ళ భర్తీలు కూడా ఎక్కువగా ఉంటాయని విన్నాను నేను. 20-30 కేజీలు తగ్గవని చెప్పి. నిజమా కాదా మీరే చెప్పాలి. ఇక రవి గారు, మార్చి ఏప్రిల్లో ఎలా ఉండొచ్చు ధరలు? దీని యూట్యూబ్ వాళ్ళు రిప్లై పెట్టారన్నా మార్కెట్ బట్టి ఉంటుందని. బట్ చూడాలి, ఇదైతే వాస్తవమే, అది చూడాలి. ఇక ఆదినారాయణ గారు, ఇయర్ అంతా రేట్ ఉంటాయా? ఎప్పుడు చూడు పెరుగుతుంది అంటూనే ఉంటావు. అలా ఎప్పుడు నువ్వు అన్నట్టు పెరుగుతూ పోతే రైతులు అప్పుల పాలు ఎందుకు అవుతారు బ్రో? నేనైతే ఎప్పుడు కూడా రేట్లు పెరుగుతూ పోతాయి ఎప్పుడు చెప్పలేదన్నా. నేను చెప్పే స్వల్పకాలం మాత్రమే. ఆ స్వల్పకాలం కాస్త అటుగా జరిగింది. ఇక వారి కామెంటు, మకుటం లేని మహారాజు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అంటూ రాష్ట్ర ప్రజల కోసం ఆనాటి కాలంలో కృషి చేస్తూ కష్టపడిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారకరామునికి వర్ధంతినివ్వాలి. అన్నగారి నిజమైన అభిమానులందరి తరఫున మీకు ధన్యవాదాలన్నా. ఇక శివ గారు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ, నటరత్న, పద్మభూషణ్ అవార్డు అన్నగారు రాలేదన్న. పద్మశ్రీ మాత్రమే వచ్చింది. ఒక అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ 2 వచ్చాయి. కృష్ణ గారికి కూడా వచ్చింది పద్మభూషణ్. చిరంజీవి గారికి మొన్న వచ్చింది విభూషణ్ అనుకుంటాను. అన్నగారి పద్మశ్రీ మాత్రమే. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో రావడం, ఆ తర్వాత ఆయన అవార్డులు ఏమి రాలేదు ఆయనకు. మీరు ఒక డైలాగ్ చెప్పాలని మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి కోరుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం అన్నా. మీరన్నా సీనియర్ ఎన్టీఆర్ కన్నా అభిమానం అన్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. థ్యాంక్ యూ బ్రో. అన్నగారు మరణించినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, రాముడు కృష్ణుడు ఉన్నంతకాలం తెలుగువాడి గుండెల్లో బ్రదర్ రామారావు గారు చిరంజీవి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్న ఎన్టీఆర్ సదా స్మరామి. మీ కోరిక మేరకు మేజర్ చంద్రకాంత్ సినిమాలో కోర్టు సీన్ డైలాగ్ ఇది. నా చీర ఊడలాగుతున్నారు మామాని ఎలుగెత్తి అరిచిన ద్రౌపదితో గుడ్డి ధృతరాష్ట్రుడు, అమ్మ చూడగలుగుతున్నానని ఎలా అనుకుంటున్నావు? వినగలుగుతున్నాను మాత్రమే అన్నాడు. ఎవరన్నారు? మన పరిస్థితి కూడా అంతే.
క్రీస్తు పూర్వం రాసుకున్న చట్టాలని నీతి సూత్రాలుగా వల్లించి కూర్చుంటే ఇలాగే ఉంటుంది యువరానర్. మానభంగానికి గురైన అమ్మాయి, నీకు మానభంగం ఎలా జరిగింది, సాక్ష్యాధారణతో చూపించగలవా అంటే 4 గోడల మధ్య అగాత్యానికి గురైన అభాగ్యురాలు ఇదిగోనండి నాకు మానభంగం ఎలా జరిగిందని సాక్ష్యాధారాలను చూపించగలదా, ఆధారాలతో నిరూపించగలదా? ముగింపు చెప్పండి. డబ్బుకు అమ్ముడుపోయి, అధికారానికి లొంగిపోయి భారత ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థకు ముగింపు చెప్పండి. సమాజమే మాకు దేవాలయం, నిరుపేదే మా ఆరాధ్యం, మీరు చెప్పేదే న్యాయం, చేసేదే ధర్మం. ఈ ధర్మ పోరాటంలో ఎగిసిన సముద్ర కిరటాలై, నిప్పు లేని జ్వాలై, దావాగిని దగదగలై, ఎదురులేని రామబాణాలై ముందుకు మునుముందుకు సాగండి. న్యాయ సమరాన్ని సాగించండి. మీరు నాకు అండ, మీకు నా కైదండ. సింహంలాగే జీవించాను, సింహంలాగే మరణిస్తాను. తుది శ్వాస వరకు రాజే ప్రసక్తే లేదు, నా మేర ప్రాణం ఉన్నంత వరకు. ఇది అన్నగారు చివరిలో ఇచ్చిన ఆడియో సందేశం ప్రజల కోసం. జనవరి 24 తర్వాత రేట్స్ ఎలా ఉంటాయి? మహేంద్ర బాబు గారు ఒక 3 days టైం అన్నా దీని గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. సయ్యద్ బాయ్ కోలార్ టాప్ 310 రూపాయలు. రవికుమార్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నకు వందనాలు షాకిర్ గారు, మీకు కూడా ప్రతి వందనాలు బ్రదర్. టమోటా ప్లాంటేషన్ ఎప్పుడు చేసుకోవాలన్నా నేను ఇదిలో చెప్పడం జరిగిందన్న సీజన్ టార్గెట్ అంటే మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ నెల. లేదు ఎప్పుడన్నా చూద్దాం మన అదృష్టం అంటే ఇప్పుడైతే ప్రస్తుతం మితంగా నాటుకోండి. ఇక ఆది గారు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మీ గొంతుతో వినాలని మీ సబ్స్క్రైబర్స్ అందరి తరపున నేను అడుగుతున్నాను. జై ఎన్టీఆర్. యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి కదన్నా, కానీ అడిగారు కాబట్టి మళ్ళీ నేను మొత్తం చూడలేదు. నందమూరి తారక రామారావు అనబడే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన శ్రద్ధాశక్తులతో అంతే. యూట్యూబ్లో వీడియో చూడండి అన్న. ఇప్పుడు సమయం లేదు, లేదు చూసి చెప్పేవాడిని, సమయం లేదు. మీకోసం మీద చదువు సినిమాలో డైలాగ్ చెప్పాను, వినండి. రెడ్డయ్య గారు, మదనపల్లి మార్కెట్లో 365 రోజులు ఎవరి రుణం అంతలో ఉందో ఎవరికి తెలియదు. ఎవరి రుణం ఎంతలో ఉందో ఎవరికి తెలియదు. సయ్యద్ అన్న, తమిళనాడులో ప్లేస్లు ఎక్కడ పోతాయి అన్నా కాయలు అన్నా. మన ఇటువైపు చెన్నై పోయి ఈ తమిళ తిరుచిరాపల్లి వరకు మరణ మండలి అన్నా, అటు మధురై కన్యాకుమారికి ఆ తమిళ లోకల్ టెంపరేచర్లు పెడుతున్నాయి. ఇక రెడ్డయ్య గారు, మా సైడ్ టెంపరేచర్ 30 నుంచి 35 డిగ్రీలు ఉంది. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఎవరూ నాటద్దండి. తనగురు అలాగే చెప్పారు. ఈసారి ఎండలు భారీగా ఉంటాయి, నా తరపున చెప్పండి అన్న అందరికీ. తోడలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, ఎండలు భారీగా ఉంటాయి ఈసారి, చూద్దాం. రెడ్డయ్య గారు, ఫిబ్రవరి నెలలో ఈసారి చిన్న మండ్యం టు మదనపల్లి వరకు 5,000 ఎకరాల ప్లాంటేషన్ జరుగుతుంది. యూట్యూబ్ అంతా డూప్, ఓన్లీ టమోటా, జూలై ఈజ్ జూలై 100. రవికుమార్ గారు, జూలై ప్రేమికులు. ఇక చంద్రమోహన్ రెడ్డి గారు, అనంతపూర్లో 105 బాక్సులు లెస్ పెడుతున్నారు. ఈ పద్ధతి మానకుంటే అనంతపురికి కూడా మదనపల్లి మార్కెట్కి పట్టిన గతే పడుతుంది, జాగ్రత్త. మధ్యలో మదనపల్లి ఏం చేసిందన్న మీకు? ఓకే. నార్త్ ఇండియా సరుకు భారీగా ఉంది స్వామి, జూన్ దాకా. మధుసూదన్ గారు, ఒక్క విషయం, అనంతపురం అలా లెస్ అన్నారు కదా, మదనపల్లి మార్కెట్లో అయితే నో డిస్కౌంట్, నో జాక్పాట్ విధానం మారిపోయింది. అన్నదాతలకు చాలామంది ఇంకా తెలియదు. మదనపల్లి అయితే ఇప్పుడు ఎంత పడితే అంతే, ఎన్ని బాస్ ఉంటే అంతే, నో డిస్కౌంట్ అండ్ నో జాక్పాట్, న్యూ సిస్టమ్ రన్నింగ్ ఇన్ మదనపల్లి మార్కెట్ యార్డ్. లోకేష్ గారు అదే రిప్లై ఇచ్చారు, 106 బాసులు లెస్ అనంతపురం చెప్పి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నార్త్ ఇండియా సరుకు భారీగా ఉంది స్వామి, జూన్ దాకా అన్న మసూర్ గారి కామెంట్కు రిప్లై వచ్చింది ఓబిరెడ్డి గారు. జూన్ ఏంది, మళ్ళీ ఫిబ్రవరి ఈ టైం వరకు భారీగా ఉంది అని చెప్పకపోతుంది కదా అన్న, లేకపోతే ఏంటన్నా ఉత్తర భారతం అంతా అనువనువు తిరిగి వచ్చారు ఏంటి? ఊరకనే ఫేక్ న్యూస్. ఓబిరెడ్డి గారు, న్యూస్ ఎలాంటిదన్నా కానీ ఉత్తర భారతంలో అయితే ఏప్రిల్ చివరి వరకు, మే వరకు కాయలు అక్కడ వచ్చే అవకాశం ఉంది. మనకి ఎట్లా మే, జూన్, జూలైలో జూన్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఇప్పుడు సీజన్ అక్కడ ఉత్తర భారతానికి వాతావరణం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే,
నాగరాజ్ గౌడ్ గారు, అన్న జూలై మార్చి రేటు ఉంటుందా? ఎస్ అన్న అని మధు గారు కామెంట్ రిప్లై ఇచ్చారు. అయితే ఎంబాబు గారు మాత్రం వాళ్ళకి తెలిస్తే వాళ్ళే 20 ఎకరాలు నాటుకుంటారు కదా బ్రో, మీకు ఎందుకు చెప్తారు, అంతా మన భ్రమ. ఇదైతే వాస్తవం. తెలిస్తే మేము 20 ఎకరాలు అనుకుంటాం, దాంట్లో మాత్రం సందేహం లేదు. సూపర్ అన్న నాగార్జున గారు, థ్యాంక్ యూ బ్రో. ఇక చిట్ట చివరిగా సుధాకర్ గారు, నందక, భూవరం, తక్షణ మరియు వగైరా వాడమని అందరూ చెప్తున్నారు, వాటి టెక్నికల్స్ చెప్పగలరా ప్లీజ్ చెప్పండి అంటే, దీనికి రిప్లై 3 కామెంట్లు వచ్చాయి. బట్ అవి చదవటం పద్ధతి కాదు, సంస్కారం కాదు. ఇతరత్ర యూట్యూబ్ల గురించి దానిలో ఉంది ప్రస్తావన, కాబట్టి ఒకసారి రిప్లై కామెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ సారీ. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధనమో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీభవ. మరొక్క మారు తెలుగు తల్లి ముద్దుబిడ్డ, నటరత్న, ప్రజారత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామునికి వర్ధంతి నివాళిని సమర్పించుకుంటూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.